ఏపీ మాజీ సీఎం జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనలో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, A3 గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జగన్ కారు కింద సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్లో అదనంగా 304A సెక్షన్ చేర్చే అవకాశం ఉంది. అలాగే జగన్ పల్నాడు జిల్లా పర్యటన వీడియోలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనలో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, A3 గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన కాస్త విషాదంగా ముగిసింది. ఆయనతో పాటు పలువురు కూడా ఈ యొక్క ఘటనలో ఇరుక్కున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక సంచలనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన గత 2 రోజుల క్రితం కూడా పల్నాడు జిల్లాలో జరిగిన పరిస్థితి ఉంది. ఈ పల్నాడు జిల్లాలో జరిగిన పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక అపశృతి చోటు చేసుకుంది. అపశృతి కాస్త ఆ పవన్ కళ్యాణ్ కి దీర్ఘకాలిక ఇబ్బందులు ఏర్పడిన ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో ఏదైతే అభిమాని, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభిమాని వెంగళపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన క్రమంలో తోపులాట్లో ఆ కాన్వాయ్ కింద పడ్డాడు. కాన్వాయ్ కింద పడిన క్రమంలో ఏదైతే కారు డ్రైవర్ గాని, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు గాని, ఏదైతే కాన్వాయ్ కి సంబంధించిన అధికారులు గాని ఎవరు చూసుకుపోవడంతో ఆ వ్యక్తి కారు కింద పడి కారు కింద నుంచి ఆయన తొక్కుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనకి గాయాలైన పరిస్థితి ఉంది. గాయాలైన తరుణంలో ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్తున్నంలో ఆయన చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ చనిపోయిన నేపథ్యంలోనే ఏమి జరిగింది, ఎలా జరిగింది, దేనికోసం జరిగింది అనే దాని మీద అధికారులు మొత్తం కూడా కూపీలాగారు. ఏదైతే దానికి సంబంధించిన విచారణ చేశారు. విచారణ చేసిన నేపథ్యంలో సంచలనం గొలిపే అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఏదైతే 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ఉమ్మడి మాజీ గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించిన సత్తెనపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒక గ్రామంలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఎదురుగా వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కరించారు. గ్రామ ప్రజలు ఒకసారిగా వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి నమస్కరిస్తున్న సమయంలో కారు కింద ఓ అభిమాని పడటం, అభిమానికి గాయాలవటం, అభిమానిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో చికిత్స చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కారు డ్రైవర్ రమణారెడ్డి ముఖ్య కారకుడంటూ కూడా పోలీసులు అభియోగాలు మోపారు. ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగానే కాకుండా ఈ కేసులో సంచలన అంశాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చేర్చడం పట్ల ఒకసారిగా రాష్ట్రం మొత్తం కూడా
సోషల్ మీడియాలో సంచలనమైంది. దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఒకసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయింది. ఒక్కసారిగా అవాక్కైపోయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు పల్నాడు జిల్లాలో జరిగిన ఘటన నేపథ్యంలో జగన్ కారు కింద పడి ఆ వ్యక్తి సింగయ్య, ఎవరైతే వెంగళపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి సింగయ్య మృతి చెందాడో, మృతి చెందిన ఘటనలో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు ఈ కేసులో A1గా డ్రైవర్ రమణారెడ్డితో పాటు A2గా జగన్మోహన్ రెడ్డిని చేర్చడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా సంచలనం నమోదని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒకసారిగా ఈ వార్త గుప్పమంటంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా ఒకసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు A2గా జగన్, A3గా కారు యజమానిని కూడా చేర్చాలని పోలీసులు ఇప్పటికే నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ కారు కింద పడి వెంగళపాలెం గ్రామానికి చెందిన సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. FIR లో అదనంగా 304 సెక్షన్ చేర్చే అవకాశం ఉందని కూడా పోలీసులు దీని గురించి కూపీలాగుతున్న పరిస్థితి. అలాగే జగన్ పల్నాడు జిల్లా పర్యటన వీడియోలను కూడా పోలీసులు ఇంకా లోతుగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. BNS చట్టంలోని 105 కింద పోలీసులు కూడా కేసు నమోదు చేసే అవకాశం కనపడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే సింగయ్య యాక్సిడెంటల్ లో చనిపోయిన రోజు IPC లోని 304A కింద కేసులు పోలీసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు పల్లె కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఇంకా విచారణలో కొనసాగుతంతో పాటు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గాని, కార్యకర్తలు గాని విచారణతో పాటు ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.